సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు రేవతి కొడుకు శ్రీతేజ్ ని అల్లు అరవింద్ వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా బాలుడి కుటుంబ సభ్యుల యొక్క బాధని చూసి అర్థం చేసుకోగలడని, నా బిడ్డ కోసం నేను ఎలా అల్లాడుతున్నానో మరి తన కోసం కూడా తన తల్లిదండ్రులు అంతే బాధపడుతూ ఉంటారు. మరి ఆ తొక్కిసలాటలో వ్యక్తిగతంగా అల్లు అర్జున్కి ఏ విధమైన సంబంధం లేదు, కానీ అక్కడికి వెళ్ళడం అనేది తప్పంటున్నారు. కాబట్టి మనస్ఫూర్తిగా క్షమాపణలు అడుగుతున్నాను. అలాగే వాళ్ళకి ఏ రకమైన సాయం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. డాక్టర్స్ కూడా మరి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటానంటూ అల్లు అరవింద్ ఈ సందర్భంగా చెప్పారు. సో శ్రీతేజ్ని పరామర్శించడానికి మరి అల్లు అర్జున్ ఎందుకు రాలేదని చాలా మంది అడుగుతున్నారు. దానికి కారణం సంధ్యా థియేటర్ తొక్కిసలాటకి జరిగినటువంటి ఆ సంఘటనల మళ్ళీ రిపీట్ కాకూడదు. అంతేకాకుండా ఆయన మీద లీగల్గా కేసు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అసలు నేరుగా వెళ్ళకూడదని మరి లాయర్స్ కూడా ఇప్పటికే స్ట్రిక్ట్గా చెప్పారు. సో కలవడానికైతే వాళ్ళ కుటుంబ సభ్యులని అసలు పర్మిషన్ లేదు. అందుకే ఇప్పుడు ఈ అల్లు అర్జున్ బదులు అల్లు అరవింద్ వెళ్ళి కలిసినట్టుగా తెలుస్తోంది. సో ఇంకా కిమ్స్ హాస్పిటల్కి రావడానికి చివరికి తాను కూడా ప్రభుత్వ అనుమతి తీసుకునే వచ్చానంటూ అల్లు అరవింద్ చెప్పారు. సో కనీసం వెళ్ళి పలకరిస్తానని ప్రభుత్వాన్ని కోరితే మరి కడేసీలో లాస్ట్కి సంబంధించి చాలా ప్రయత్నాల మీదకే ఒప్పుకున్నారట. సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖకు, కిమ్స్ హాస్పిటల్ సీఈఓ, మెడికల్ డైరెక్టర్, హాస్పిటల్ సిబ్బందికి పేరున థ్యాంక్స్ చెప్పారు. కిమ్స్ హాస్పిటల్లో ఐసీలో ఉన్న శ్రీతేజ్ని చూసి వచ్చారని, తన రోజు రోజుకి రికవరీ అవుతున్నారని, డాక్టర్స్తో కూడా మాట్లాడారని, 14 రోజులుగా హాస్పిటల్లో ఉన్నారు, ఇంకొక 10 రోజుల్లో అయితే రికవరీ కనిపిస్తోందట. మరి శ్రీతేజ్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. మరి తన కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధమని, మరి గవర్నమెంట్ ఈ విషయంలో మరి ఖచ్చితంగా మా దృష్టిని కూడా ఆలోచించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా క్షమాపణలు కూడా చెప్తున్నానంటూ తెలియజేశారు అల్లు అరవింద్.